హలో విజ్ఞాన్ గారు. ఎస్, మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ గారు సతీ సమేతంగా వెళ్ళారు. అక్కడ ఒక వెలుతురు లాంటి స్పీచ్ ఇచ్చారు. రైట్, ఆయనే చెప్పేశారు. రైట్, చాలా భావోద్వేగంతో చాలా ఎమోషనల్ అయ్యి, సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చీకటి వెలుగులు ఉంటాయి, అలాంటి ఫేజ్ నేను కూడా ఫేస్ చేశా, బట్ ఇప్పుడు నాకు వెలుగునిచ్చారంటూ రకరకాలుగా ఆయన మనసులోని మాటలన్నీ ఒక మంచి డైలాగ్స్తో చెప్పేశారు. మీరేమంటారు? అదే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కూడా పుకార్లన్నిటికీ మంచి చెక్ పెట్టారని చెప్పుకోవాలి. అంటే రకరకాల విమర్శలు, వీళ్ళ పెళ్ళి స్టార్టింగ్ మనం ఒక పద్ధతిగా వస్తే క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ సడన్గా ఏమైంది, ఈయన పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు. అది ఎక్కడ మోహన్ బాబు గారి ఇంట్లో పెళ్ళి ఏంటి, అదేంటి ఇదేంటి అంటే మోహన్ బాబు గారు రానన్నారంట, పెళ్ళికి ఒప్పుకోలేదంట పెద్దలు, సో వీళ్ళు చేసుకోవాలనుకున్నారు. మరి ఆయన ఇంట్లో ఏంటి అంటే మంచులక్ష్మి గారు చెప్పారు ఆ ఇంట్లో చేసుకోమని. దేనికి? మంచు మనోజ్ అన్నాడు నాన్నగారు రాకపోయినా పర్లేదు, ఆయన ఇంట్లో పెళ్లి చేసుకుంటే, ఆయన అండలో చేసుకుంటే, ఆయన దీవెనలో నేను చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది, ఆయన ఆశీర్వాదం నాకు ఉంటుంది అనేసి అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఆయన అనుకోకుండా వచ్చారు. ఆయన వచ్చేసరికి ఏం చేయింది, మౌనిక రెడ్డి ఆయన పట్టుకొని ఏడ్చేసింది. అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. సో ఓవరాల్గా వదంతులు చెక్ పెట్టారు. ఎట్లా మోహన్ బాబు గారు వచ్చారు, రాననుకున్న మోహన్ బాబు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగింది, ఆ మోహన్ బాబు గారు యాజ్ ఎ గెస్ట్ లాగా అలా వచ్చి హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. విష్ణు గారు అండ్ వెరోనిక కూడా అట్లానే వచ్చారు, ఏదో పక్కింటి వాళ్ళు పెళ్ళికి ఉన్నట్టు. అసలు వాళ్ళు అలాగే వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఒక మంచి పోజ్ ఇచ్చి చేతిలో చేసుకుని వచ్చి అలా నడుచుకుని వచ్చి అలా ర్యాంప్ వాక్ చేసి వెళ్ళిపోయారు. సరే, అదే అంతవరకు ఓకే, ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ డే సీన్ రివర్స్. పెళ్ళి సరే ఏదోలా చేశారు, మా మర్యాదలు ఎలా ఉంటాయో చూపిస్తామని చెప్పి భారీ క్యాన్వా వేసి తీసుకెళ్ళిపోయి అసలు అడుగు అడుగున టపాకాయలు గిపాకాయలు అన్నీ పేల్చేసి ఎక్కడికో కర్నూలు వరకు వెళ్ళిపోయారు. వెళ్ళసాగేది, పెద్దవాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు, అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకునే టైంలో పొలిటికల్ ఎంట్రీ కోసమా దానికోసమా ఏంటి భారీ అని చెప్పేసి ఆయన మోహన్ బాబు మాట్లాడట్లేదు, అందుకే పూర్తిగా హైదరాబాద్ ఖాళీ చేసి ఇటు వచ్చేసాడు, వచ్చినందుకు మేము స్వాగతం పలికారు వీళ్ళు అన్నట్టుగా వార్తలు. సరే, నెక్స్ట్ రిసెప్షన్ ఉంటుందంటే రిసెప్షన్ పెట్టాల. ఎందుకు పెట్టలేదు అంటే మోహన్ బాబు గారు రాకపోతే ఎందుకు రిసెప్షన్కున్న మళ్ళీ ఏదో అవుతుంది, మేము కావాలనే గ్రాండ్గా చేసాము అని ఆయన మర్యాద తక్కువగా ఫీల్ అవుతారు. అవసరం ఏముంది, రిసెప్షన్ వదిలేయండి. తిరుపతికి వెళ్ళాడు, కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చిన కొడుకు అని చెప్పేసి. కానీ ఆ కొడుకు పాప నడవలేకపోతే ఈయన ఎత్తుకున్నాడు. మొత్తానికైతే ఆ విషయం కూడా మనం చూసాం. ఎంతసేపు ఎత్తుకుంటాడు, కెమెరా వైపు ఎత్తుకున్నాడు, తర్వాత ఇచ్చేసాడు. సరే, మొయలేకేమో అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వదంతులు, ఆస్తి గొడవలు. ఈ ఆస్తి నా కొడుక్కి వారసుడికి వస్తుందా, విష్ణు కొడుకులకి కూతుర్లకి వెళ్తుందా? ఎందుకు అనుకుంటేనేమో ఈయన రక్తం పంచు పుట్టిన కొడుకు కాదు కదా, ఎవరింటి బిడ్డనుకో ఈయన మోహన్ బాబు ఆస్తిని ఎలా ఇస్తారని అక్కడ ట్విస్ట్. ఇన్ని రకాల పుకార్ల మధ్య మోహన్ బాబు గారి బర్త్డే అనుకోకుండా వచ్చేసింది. సో మంచులక్ష్మి ఎలా ప్లాన్ చేసింది, వీళ్ళిద్దరిని అక్కడికి పిలిచేసింది. బర్త్డే రోజు రా, ముందైతే ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి ఆయనే చూసుకుంటాడు, ఏదో ఏం పర్లేదు, రండి. ఇప్పుడు అందరికి ఉన్న డౌట్లు ఏంటంటే మంచులక్ష్మి ప్లానింగ్ సూపర్ అని. మనము ఎక్కడైతే ఆర్గనైజేషన్ విషయంలోనే అంత బాగా చెప్పాం కదా, కావాలనే మోహన్ బాబు గారి బర్త్డేకి కొన్ని రోజుల ముందు ఈ పెళ్ళి ప్లాన్ చేసి పెళ్ళైన తర్వాత చచ్చినట్టు ఆయన ఆశీర్వదించాలి కాబట్టి అక్కడ ఆ సంఘంలో వీళ్ళిద్దరిని నిలబెట్టేసి ఇదిగో నీ మనవడు అని చెప్పి, అప్పట్లో జంబలకర్ జారుమిఠాయి ఆడినట్టుగా ఈ మనవాడితో కూడా జంబలకర్ జారుమిఠాయి ఆడతాడేమో అనిపించి సో మొత్తానికి తోసేశారు బలవంతంగా. ఇక చచ్చినట్టు యాక్సెప్ట్ చేసేసాడు, ఇంకేం చేయలే. మరి ఇక పుట్టినరోజు మళ్ళీ నోరు మాట్లాడలేడు. అదే ఏ పండగో పబ్బో అనుకుంటే ఆయన కోపం ఉంటుంది ఎంతైనా. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా కరెక్టే ఒక యాంగిల్లో, ఎందుకంటే ఆ కాలం మనుషులు వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి, పైగా కులంకి వాళ్ళు బాగా ఇది ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్లా కమ్మ ముక్కులము మేమే ఒక్కులము, రెడ్డి అమ్మాయి మా దగ్గరకు వచ్చి పెత్తనం చెలాయించడం ఏంటి, ఇట్లా ఏవో ఉంటాయి వాళ్ళకి కొన్ని. నేను కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఏం మోహన్ బాబు ఏం చేసావు అని అంటారేమో అని చెప్పి ఇది ముందు ఇట్లా ఈ రకంగా ఆయన కొంచెం అలుగుతారు వాళ్ళు అనలేక, స్లోగా యాక్సెప్ట్ చేస్తారు. ఇది మంజులక్ష్మి గ్రాప్ చేసింది వెంటనే, చాలా తెలివిగా. అంటే మంచిగా ప్లాన్ చేసింది. నాన్నగారి బర్త్డే ఇది,
మనం ఆ రోజు ఇక్కడ ఇలా ప్లాన్ చేస్తాం ప్రతి సంవత్సరం. సో నీ పెళ్ళి ఈ డేట్లో అయిందనుకో, ఇలా 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 చేసేస్తే లాస్ట్కి ఇక్కడికి నువ్వు వచ్చేస్తావు, ఇది నా స్క్రిప్ట్, ఇది ఇలాగే జరుగుతుంది అని రాసింది. అలాగే జరిగింది. ఎక్సలెంట్ అసలు నిజం బ్రెయిన్. అంటే ఒకవేళ అది ఆయన బర్త్డే లేదనుకో, ఇంకో 2-3 నెలలు అనుకో, ఈ కలుపుగోలు ఉండేది కాదు అసలు. ఇలా బర్త్డే కూడా వచ్చేవాళ్ళు కాదో తెలియదు. కొంచెం దూరం కూడా జరుగుండేది, ఎందుకంటే ఇప్పటికే కొంచెం ఎడమొహం పెడమొహం అన్నట్టుగానే ఉంటున్నారు కాబట్టి దూరం ఇంకా పెరిగి ఉండేది. పెళ్ళైన 1-10 రోజులే కాబట్టి ఆయనకు పెద్ద కోపమే ఉండదులే, జీర్ణించుకుంటారు. టెన్షన్ ఏం తీసుకోకండి, మేము రోజు ఏదో ఒకటి చెప్తా ఉంటాం. ఆయన బర్త్డే మూడ్లో మొత్తం యాక్సెప్ట్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. ఇక పిల్లంటే ఆయనకి ఇష్టం. ఈ రకంగా మొత్తంగా నీట్గా ప్లాన్ చేసి బలవంతంగా వాళ్ళ పెళ్ళిని మోహన్ బాబు గారికి అంటగట్టారు. పాపం చెప్పాలంటే ఇక ఆయన చచ్చినట్టు యాక్సెప్ట్ చేసేసాడు. ఇక ఆయన కూడా ఏమన్నాడు, వాళ్ళ గురించి వదంతులు వస్తుంటే వీళ్ళంతా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి పట్టించుకోవద్దు అన్నట్టు మోహన్ బాబు గారు చెప్పుకొచ్చారు. అండ్ అలాగే తండ్రి గురించి ఈయన ఇచ్చిన స్పీచ్ అయితే ఇక అందరూ అదరహో అనిపించాడు. ఇదంతే ఇంకా నార్మల్. అండ్ ఆయన కూడా ఒక స్పీచ్ ఇలా పట్టారు, నడక నుంచి నడవడిక నేర్పించి నన్ను వెన్నంటే ఉండే నడిపించిన నాన్నగారికి బర్త్డే శుభాకాంక్షలు అని చెప్పి మంచి స్క్రిప్టే ఆయన చెప్పాడు. ఇట్లాగే అన్నీ రాసుకొని ఓవరాల్గా అయితే పెద్ద ఆయన ఒప్పించుకున్నారు. మరి అంటే పైకి సమాజంలో ఆయన ఒప్పుకున్నా కానీ లోపల ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చూడొచ్చు, అది మోహన్ బాబు గారి ఈవెంట్, ఆయన బర్త్డే ఈవెంట్, బట్ అందరూ వీళ్ళిద్దరి కోసమే వెయిట్ చేశారు. రాగానే కెమెరా ఇక్కడ మెయిన్ దానికి మోహన్ బాబు గారు ఈవెంట్ ప్రతి సంవత్సరం ఉండేదేలే, నెక్స్ట్ ఎక్కడ చేస్తారు, ప్రతి సంవత్సరం చేసే చోటేలే, ఎంతమంది వచ్చా ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళే, ఏం వంటకాలు వండేవేలే అన్నట్టుగా జనరల్ క్యాజువల్గా వచ్చేసారు. ఆ విద్యానికేతన పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, ఓవరాల్గా సెట్ అయిపోయింది. ఇకపోతే అందరు వచ్చిన తర్వాత అందరూ ఇటు చూడాలి కదా, ఎప్పుడెప్పుడు మోహన్ బాబు వస్తారు, అందరు వెనక్కి చూడడం, ఎప్పుడెప్పుడు ఇంకా ఆయన వచ్చాడు, వీళ్ళందరూ ఓకే ఫైన్, వీళ్ళు ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారని ఎదురు చూడట్లా. అసలు ఫంక్షన్కి ఇంకొకరు ఎవరో రావాలి, వీళ్ళు ఎప్పుడు వస్తారు, వీళ్ళు ఎప్పుడు బండి వచ్చిందనుక అందరు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఈ టైంకి వెళ్ళి ఆయన ఘన స్వాగతం పలికి ఏది ఆ భారీ కాన్వాయ్లో ఎక్కడైతే కర్నూలు ఎంట్రన్స్లో అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద స్వాగతం పలికారు. మళ్ళీ ఇక్కడ అదే రేంజ్ మౌనిక రెడ్డిని వీళ్ళందరినీ పిలిచి తీసుకొచ్చేసి అక్కడ కూర్చొని మీరు చూస్తే ఇంకొకటి ప్లాన్డ్ కాదు, ఇది అన్ప్లాన్డ్గా వాళ్ళని పిలిచింది లక్ష్మి. అందుకే విజువల్స్లో లక్ష్మికి అసలు మేకప్ ఉండదు. అవును, అంటే బర్త్డే వచ్చేయంట్రా నేను చూసుకుంటానని చెప్పేసి వచ్చాను. ప్లాన్డ్ అయితే అందరు నీట్గా రెడీ ఉంటుంది. మనిషి లక్ష్మి కూడా చాలా సింపుల్గా, అంటే అసలు ఇంట్లో కూడా అట్లా ఉండదేమో అన్నట్టుగా వచ్చేసింది. అది తీసే వీడియోస్ లో కూడా ఇప్పుడు అలా లేరు. ఆమె తయారైతే వీళ్ళు మళ్ళీ తెలిసిపోతుంది కదా, ఓ ఇది ఎంత ప్లాన్. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సిచ్యువేషన్ ఓవరాల్గా బాగా సెట్ అయింది, కుదిరింది. ఇక ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. మీడియా ముందు కూడా మోహన్ బాబు గారు ఏం అనలేరు, ఖచ్చితంగా అనలేరు. ఎందుకంటే ఇప్పటికే మంచు మనోజ్ హీరో అయిపోయాడు. ఎక్కడో చోట కొంతమంది మోహన్ బాబు గారిని తప్పు పడతానే ఉన్నారు. ఈ జనరేషన్లో కూడా నీ కొడుకు చేసిన పని అంత మంచి పని, రియల్ హీరో కాదు రియల్ హీరో అంటూ అన్నా కూడా ఒక విషయం ఆయనకు కూడా కొన్ని ఉంటాయి కదా, ఆయన బయటపడలేరు కదా. బట్ ఈ జనరేషన్ మనుషులు ఇలా ఆలోచిస్తే ఆయన జనరేషన్ మనుషులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సర్లే మోహన్ బాబు నువ్వు చేసిన పని ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటే ఆయనకు ఎట్లా అనిపిస్తుంది, తలదించుకున్నట్టు ఉండదు. అట్లా వాళ్ళ జనరేషన్ ఆయన కరెక్టే, వీళ్ళు కరెక్టే. బట్ ఓవరాల్గా అయితే హ్యాపీగా ఉండాలనే కోరుకోవాలి, అంతకుమించి ఇంకేం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.